ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత తన దారి తాను చూసుకుంటున్నారా? రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తనకు అండగా నిలిచే పరిస్థితిలో లేదని భావిస్తున్నారా? ఒకవేళ ఈ కేసులో తాను అరెస్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడితే కనీసం రోడ్డు మీదకు వచ్చి ఆందోళనకు దిగే ధైర్యం కూడా చేయలేదని భావిస్తున్నారా అంటే పరిశీలకులు అవునని అంటున్నారు. అందుకే ఆమె పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. పెద్దగా అనేమీ కాదు, అసలు పార్టీ వ్యవహారాల్లో ఆమె కలగజేసుకోవడం లేదు. పార్టీ పరంగా ఇచ్చిన కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. అలాగని ఆమె పూర్తిగా ఇంటికే పరిమితమైపోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా అంటే అది కూడా లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఆమె యాక్టివ్ అయ్యారు. అయితే ఆమె యాక్టివిటీ అంతా పార్టీతో సంబంధం లేకుండా జరుగుతోంది. తాను బీఆర్ఎస్కు దూరం అవుతున్నానన్న సంకేతాలు ఇస్తున్నారు. అంటే ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు ఇస్తున్నట్లుగా పార్టీ మారుతున్నారన్న సంకేతాలు కాదు. ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును కోరుకుంటూ ఆ దారిలో బిజీ అవుతున్నారని తెలిసేలా కవిత వ్యవహార శైలి ఉంది. మహిళా రిజర్వేషన్లపై జీవో నెంబరు 3పై ఆమె శుక్రవారం ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో జాగృతి పేర ఆమె పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జాగృతి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతేకాదు, తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైన తర్వాత ఆమె పార్టీకి దూరంగా ఉన్న రాష్ట్రంలోని రేవంత్ ప్రభుత్వంపై విమర్శల విషయంలో మాత్రం వెనక్కు తగ్గలేదు. అయితే బీఆర్ఎస్ కార్యక్రమాల్లో ఆమె ఏమాత్రం భాగం కాకుండా దూరంగా ఉండటమే పరిశీలకులను సైతం విస్మయపరుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై విమర్శల నేపథ్యంలో బీఆర్ఎస్ పిలుపు మేరకు జరిగిన చలో మేడిగడ్డ కార్యక్రమానికి, అలాగే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 6న బీఆర్ఎస్ నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలోనూ కవిత పాల్గొనలేదు. అయితే ఆమె చినజీయర్ స్వామితో భేటీ కావడంతో ఆమె అడుగులు ఎటువైపు అన్న అనుమానాలకు తావిచ్చాయి. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితపై ఆరోపణలు బయటకు వచ్చిన నాటి నుంచి కూడా బీఆర్ఎస్లో ఆమె స్థానం, బీఆర్ఎస్తో ఆమె ప్రయాణం గతంలో లేదని మాత్రం పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తొలిసారి కవితకు మద్యం కుంభకోణంలో ఢిల్లీ వచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందిన సమయంలో ఆమెను బీఆర్ఎస్ మాత్రమే కాదు, కల్వకుంట్ల ఫ్యామిలీ సైతం పక్కన పెట్టేసిందా అనేలా అప్పటి పరిణామాలు కూడా ఉన్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం మచ్చ ఇటు పార్టీకి అటు కుటుంబానికి అంటకుండా ఉండేందుకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించినంతవరకు కల్వకుంట్ల కవితతో పార్టీ పరంగా లేదా కుటుంబ పరంగా ప్రత్యక్ష సంబంధాలు లేకుండా జాగ్రత్త వహించారా అన్న అనుమానాలు అప్పట్లో పరిశీలకుల నుంచి వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్టుగానే అప్పట్లో ఆమె తెలంగాణ జాగృతిని యాక్టివ్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కల్వకుంట్ల కవిత పేరు అప్పట్లో ప్రముఖంగా వినిపించినా కేసీఆర్, కేటీఆర్ సహా కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఇక పార్టీ పరంగా కూడా మొదట్లో పెద్దగా ఆమెకు మద్దతు లభించలేదు. అయితే ఇలా ఆమెను దూరం చేయడం ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇస్తుందని భావించిన ముఖ్యమంత్రి పార్టీ నేతలతో పాటుగా న్యాయవాదులతోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర గురించి, ఆ కేసులోంచి ఆమె బయటపడే మార్గాల గురించి చర్చించారు. ఆ తర్వాత కవితకు మద్దతుగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, అప్పటి మంత్రి హరీష్ రావులు ఆమెతో పాటు హస్తినకు వెళ్లారు. పార్టీ నేతలు, శ్రేణులు కూడా కవితకు మద్దతుగా మీడియా సమావేశాలు నిర్వహించారు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ భయానికే మోడీ కేసీఆర్ను కట్టడి చేసేందుకే కవితను టార్గెట్ చేశారని విమర్శలు గుప్పించారు. పార్టీలో, కుటుంబంలో తొలుత మద్యం కుంభకోణంలో తనకు మద్దతు లేని పరిస్థితిలో ఉన్న సమయంలో కవిత పూర్తిగా తెలంగాణ జాగృతిని నమ్ముకున్నారు. ప్రెస్ మీట్లలో కూడా అదే విషయాన్ని పదే పదే చెప్పేవారు. ఆ తర్వాత పరిస్థితి మారిందనుకోండి, అది వేరే సంగతి. అప్పట్లో పార్టీ, కల్వకుంట్ల కుటుంబం కవితను వద్దనుకుంటే ఇప్పుడు కవిత బీఆర్ఎస్, కల్వకుంట్ల అండ తనకు అవసరం లేదని భావిస్తున్నట్లు కనిపిస్తోందని
పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తనపై ఆరోపణలు, కేసుల విషయంలో పార్టీ, కల్వకుంట్ల కుటుంబం అండ అవసరం లేకుండానే పోరాడాలని కవిత భావిస్తున్నారా, లేక రాజకీయంగా ఆమె అడుగులు మరో దారికి మళ్ళాయా అన్న అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కవిత వ్యవహార శైలి మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.